హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి. ఈరోజు కథ పేరు మారిన కిట్టు. ఒక అడవిలో కిట్టు అనే కోతి ఉండేది. అది తనంత గొప్పవారు ఎవరూ లేరు అనుకుంటూ బతికేది. కొద్ది రోజుల తర్వాత కిట్టు అమ్మానాన్నలకు జబ్బు చేసింది. అది తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉండేది. మీ అమ్మానాన్నల ఆరోగ్యం సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆహారం తెచ్చిపెట్టు అని తోటి కోతులు ఎంత చెప్పినా అది వినేది కాదు. అది చూసిన కొన్ని కోతులు తిట్టుకొని తాము తెచ్చిన దానిలో కొంత కిట్టు తల్లిదండ్రులకు ఇచ్చేవి. ఒకరోజు కిట్టుకు విషజ్వరం సోకింది. అదెక్కడ తమకు అంటుకుంటుందో అని అన్నీ దాన్ని వెలివేశాయి. కిట్టుకు ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు అమ్మానాన్నలు గుర్తుకు వచ్చి వాటి దగ్గరికి వెళ్ళింది. తీవ్రమైన జ్వరం కారణంగా కళ్ళు తిరిగి పడిపోయింది. అవి కిట్టుకు సపర్యలు చేశాయి. 4 రోజుల తర్వాత అది మెల్లగా కోలుకుంది. జరిగిందంతా తలుసుకొని తమ ఆరోగ్యం బాగోలేకపోయినా తనకు సేవ చేసిన తల్లిదండ్రులను చూసి కన్నీళ్లతో కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. అమ్మా, నేను మీ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా మీకు నా మీద కోపం లేకుండా నన్ను ఎలా ప్రేమిస్తున్నారు? అనారోగ్యంతో ఉన్నా కూడా మిమ్మల్ని నేను పట్టించుకోకుండా ఆహారం పెట్టకుండా ఎంతో బాధ పెట్టాను. ఇవేమీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలు కాపాడారు అంది కిట్టు. చూడు కిట్టు, నువ్వు మా కన్నబిడ్డవు. మాకు నీపై కోపం ఎందుకు ఉంటుంది? కన్నవాళ్ళం కాబట్టి నిన్ను చివరి వరకు ప్రేమిస్తూనే ఉంటాం అని దాని తల నిమురుతూ అంది తల్లి కోతి. కిట్టుకు అప్పుడు జ్ఞానోదయమైంది. నానుకొని నమ్మిన వాళ్ళందరూ తనకు కష్టం వచ్చినప్పుడు దూరమయ్యారు. తను వారిని పట్టించుకోకున్నా తనకు సేవ చేసిన తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని అర్థమైంది. ఆ రోజు నుంచి కిట్టు పూర్తిగా మారిపోయింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎంతో ప్రేమ ఆప్యాయలతో చూసుకునేది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ తక్కిడ.